2019 నుంచి 24 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో కాదు అని చెప్పి అప్పుడు వైసీపీ ఆరోపణలు చేసింది కదా సార్. పవన్ కళ్యాణ్ మీద అయితే వీకెండ్ పొలిటీషియన్, పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పట్లో విరుచుకుపడేవారు. ఈ 2024 ఎన్నికల తర్వాత ఈ 17 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రాలో ఉండటం లేదు, బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అవుతూ ఉన్నాడు అనేది ఇప్పుడు కూటమి నేతలు చెప్తున్న విషయం. ఇప్పుడు వైసీపీ నాయకులు మరో ఆరోపణ చేస్తూ ఉన్నారు సార్. సాక్షి పత్రికలో ప్రధాన వార్తగా ఇది వచ్చింది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో సిఐఐ సమ్మిట్ జరిగింది. సో ఆ తర్వాత 16, 17, 18 ఈ 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే ఉన్నారు. ఈ రోజు అంటే 19th బెంగళూరు వెళ్తూ ఉన్నారు, పుట్టపర్తికి వస్తూ ఉన్నారు తనయుడు లోకేష్తో అని చెప్పేసి. అండ్ డిప్యూటీ సీఎం ప్రజెంట్ బెంగళూరులో ఉన్నారు, ఆయన కూడా పుట్టపర్తి చేరుకోబోతూ ఉన్నారు. అంటే వారాంతంలో హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్, లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు అనేది సాక్షి కథనం సారాంశం సార్. వైసీపీ నాయకులు కూడా ఇదే విమర్శ చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఏమంటే అప్పుడే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే వారంలో కనీసం 2-3 రోజులు గడుపుతున్నారని విమర్శ కదా. మీకు ఏదైనా నిరసన జరిపేటప్పుడు వస్తాడు తప్ప ఎక్కువ బెంగళూరులోనే ఉంటాడండి. సో ఇంకా హైదరాబాద్ కన్నా బెంగళూరులోనే ఇంకా ఎక్కువ కదా. హైదరాబాద్ కనీసం తెలుగు ప్రాంతం ఇక్కడ మొదటి నుంచి ఉన్నారు కనుక ఇక్కడ ఉన్నారు. అందువల్ల మనము అనవసర చిన్న చిన్న ఇష్యూస్ ఇవన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలని మనమే చెప్తున్నాం అందరికీ. ఏ ముఖ్యమంత్రికి మంత్రులకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండకూడదా? ఉప ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ కుటుంబం ఉంది. సో ఇక్కడ చంద్రబాబు ఫ్యామిలీకి ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి. సో ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నాడా, అమరావతిలో ఉన్నాడా, ఇది అన్నెసెసరీ డిస్కషన్ కదా. ఆ మాటకంటే జగన్ బెంగళూరులో ఎందుకుంటున్నాడు, రాష్ట్రం కాని రాష్ట్రంలో ఎందుకుంటున్నాడు, భాష కాని భాషలో. సో ఇష్యూస్ మీద కొట్లాడడం చేత కానప్పుడు ఏం చేస్తారంటే ఈ రకమైన చిన్న చిన్న అంశాలు పట్టుకొని వివాదం చేస్తారు. నీకు నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన కొట్లాడాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కొట్లాడచ్చు, అది కొట్లాడరు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే అది కొట్లాడితే మోడీకి తగులుతుంది కనుక భయం. కానీ ఇంకో ఈ రకంగా ఆయన ఎక్కడ ఉన్నాడు? అయినా ఇప్పుడు మోడర్న్ ఏజ్లో నేను ఇప్పుడు అమెరికాలో 6 వారాలు ఉన్నా, ఒక్క రోజున మన ప్రోగ్రాం ఆగిందా? నా వీడియోలు ఆగినాయా? నేను జూమ్లో అన్ని టీవీ ఛానల్లో మాట్లాడుకుంటూ ఉన్నా కదా. మరి అమెరికాలో ఉన్నాడు కదా, ఆస్టిన్లో ఉన్నా, డల్లాస్లో ఉన్నా, శాన్ ఆంటోనియోలో ఉన్నా, హూస్టన్లో ఉన్నా, బే ఏరియాలో ఉన్నా, ఇన్ని ప్రాంతాలు తిరిగాను. నేను ఎక్కడ ఎదిగినా నా ప్రోగ్రామే తాగలే కదా. నేను ఎక్కడుంటే అక్కడి నుంచి ప్రోగ్రామ్. దిస్ ఇస్ ద ఆధునిక కాలం. సో నువ్వు ఇక్కడే ఉండాలి అని. ఇప్పుడు సుందర్ పిచ్చే ఎక్కడున్నాడు? నీకు విశాఖపట్నంలో ఉన్నాడా? సో ఆయన ఎక్కడున్నాడు? ఆయన కాలిఫోర్నియాలో ఉన్నాడు. మరి ఆయన ఇక్కడ పెట్టుబడులు పెడతలేడా? $15 బిలియన్. అసలు నరేంద్ర మోడీ ప్రపంచం అంతా తిరగడం లేదా? సో వాట్ ఈస్ దిస్ లాజిక్? అసలు ఆ మాటకొస్తే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వచ్చాక నువ్వు ఎక్కడున్నైనా పనిచేయచ్చు, నీ మొబైల్ ఫోన్తో పనిచేయచ్చు. అందులో చంద్రబాబు నాయుడు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో దిట్ట కూడా. సో రివ్యూలు చేయొచ్చు, సమీక్షలు చేయొచ్చు. సో అందువల్ల ఎక్కడున్నాడు అన్నది కాదు, మీకు ఏం చేశాడన్న దానిపైన మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసే పనులు మంచిగా కావాలనుకుంటే దాన్ని ఎక్స్పోజ్ చేయండి తప్ప ఆయన అమరావతిలో ఉన్నాడు, హైదరాబాద్లో జాగ్రఫీ ముఖ్యమా? ఎక్కడుంటే ఏంది, ఆయన ఏం చేస్తున్నాడు అన్నది వదిలేసి ఆయన ఎక్కడుంటున్నాడు అని చెప్పి ఈ ఆరోపణలు చేయడం అనేది ప్యూర్లీ పర్సనలైజ్డ్ అటాక్స్ తప్ప దానివల్ల ఏ ప్రయోజనం ప్రజలకు ఉండదు. నాలాంటి వారికి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎక్కడున్నారు అనేది కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కదా. రైట్ సార్.